Hello everyone, how are you all? Hope you are all doing great. Alright, welcome back to our channel. This is Bhargavi, your master teacher from Vedantu. So, మనకి ఉండే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే చదువుదామని బుక్ ఓపెన్ చేసిన వెంటనే వి ఫీల్ స్లీపీ రైట్. అదే మనం మొబైల్ తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్, వీడియోస్, మూవీస్, వెబ్ సిరీస్ అని ఇలా చూస్తున్నప్పుడు 2 అవర్స్ అవ్వనివ్వండి, 3 అవర్స్ అవ్వనివ్వండి, మనకు అసలు నిద్రే రాదు. బట్ వై? బుక్ తీసిన వెంటనే మనకి ఎందుకు నిద్ర వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీరు ఇన్స్టాగ్రామ్ ఇలాగా మొబైల్ అది చూస్తున్నప్పుడు మన బ్రెయిన్ కంఫర్టబుల్ గా, అలానే మన బాడీ కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. బికాస్ మనం దానికి ఏం పని చెప్పట్లేదు, దాన్ని మనం కష్టపెట్టట్లేదు, రైట్? సో మనం దానికి ఒక కంఫర్ట్నెస్ ఇస్తున్నాం కాబట్టి ఇట్ డజంట్ ఫీల్ టయర్డ్ కదా. ఇప్పుడు మనం రీల్స్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరి డిఫరెంట్ గా ఉంటుంది. ఒకటేమో ఎమోషనల్లీ ఉంటుంది, ఒకటి ఇంట్రెస్టింగ్ గా, మిస్టీరియస్ గా, అడ్వెంచరస్ గా, కొన్ని ఫన్నీగా ఉంటాయి కదా. సో అంటే ఎవ్రీ ఫ్యూ సెకండ్స్ కి మన బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది కాబట్టి మనకి నిద్ర రాదు అక్కడ. అదే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసామనుకోండి, ఏముంది, బోరింగ్ టాపిక్స్ చదువుతూ ఉండాలి. ఓకే, మన బ్రెయిన్ ని గుర్తు పెట్టుకోమని చెప్పాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ని ఎనలైజ్ చేయాలి కాబట్టి అక్కడ మనం టయర్డ్ గా ఫీల్ అవుతాం అనమాట, రైట్? సో దానివల్ల మేబీ మనకి నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో అయితే ఈ నిద్ర రావడానికి ఉన్న కారణాలు ఏంటి, సమ్ రీజన్స్. ఓకే, సమ్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, అలానే వాటి కోసం మనం చిన్ని చిన్ని సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అకార్డింగ్ టు మీ, ఐ ఫీల్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. ల్యాక్ ఆఫ్ స్లీప్, ఐ ఫీల్ దట్ పర్సనల్లీ. అందువల్లనే నేను దీన్ని ఫస్ట్ ఆప్షన్ లో పెట్టాను అనమాట. మనం ఏం చేస్తాము, లైక్ మొబైల్ కి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయాం కదా. లేట్ నైట్ చాటింగ్స్ అని, మూవీస్ చూడటము, లేదా ఇలా రీల్స్ స్క్రాల్ చేస్తూ కూర్చోవడం వల్ల మీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, అవునా? ప్రాపర్ గా మీరు నిద్రపోలేరు. మొబైల్ యూసేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సరిగా నిద్ర రాదు, క్వాలిటీ స్లీప్ ఉండదు, రైట్? సో మేబీ ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ మనకి. అలాగనే అలా కాకుండా కొంతమంది ప్రాపర్ గా నిద్రపోయినా సరే, 7 to 8 అవర్స్ నిద్రపోయినా సరే, బుక్ తీస్తే వాళ్ళకి మళ్ళీ వెంటనే బుక్ తీసి చదువుదామని ఎర్లీ మార్నింగ్ తీస్తే మళ్ళీ నిద్ర వస్తుంది కదా, రైట్? సో మనకి స్లీపింగ్ అవర్స్ లో నిద్ర వస్తుంది అంటే దట్ ఈస్ నార్మల్, బికాస్ అది మన బాడీ యొక్క న్యాచురల్ బయాలజికల్ క్లాక్ ఎఫెక్ట్ అనమాట. అలా కాకుండా మనం ఎప్పుడైతే పని చేయాలో ఆ టైంలో మనకి నిద్ర వస్తుంది అంటే దట్ ఈస్ నాట్ నార్మల్, ఓకే? దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు. సో ప్రాపర్ గా మీరు మొబైల్ యూసేజ్ ని, మీ స్క్రీన్ టైం ని తగ్గించి, ఓకే, డైలీ మీరు అట్లీస్ట్ 6 అవర్స్ అన్నా నిద్రపోవాలి, ఓకే? లేదు అంటే మాక్సిమం కావాల్సింది 7 to 8 అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది ఉండాలి. 7 to 8 అవర్స్ ఆఫ్ ప్రాపర్ అండ్ క్వాలిటీ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా? అప్పుడే నెక్స్ట్ మన బాడీ ఏమవుతుంది, నెక్స్ట్ డేకి ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఓకే రియాక్టివేట్ అవుతుంది అనమాట, ఓకేనా? ఎస్. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే స్టడీ ఓవర్లోడ్. మనం ఏం చేస్తామంటే ఒకవేళ మీరు గంటల తరబడి అలాగనే కూర్చొని చదువుతూ ఉన్నారనుకోండి, మన బ్రెయిన్ ఎక్కువ ఎనర్జీని డిమాండ్ చేస్తుంది, ఎక్కువ ఎనర్జీని యూజ్ చేస్తుంది. అలా ఒకటే చోటు కూర్చొని ఓకే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నా, మనం ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా, అదే పనిగా ఎక్కువగా మనం బ్రెయిన్ కి ఎక్కువ స్ట్రెస్, ప్రెషర్ ఇచ్చేసి చదువుతూ ఉన్నప్పుడు మనకేమవుతుంది, బ్రెయిన్ టయర్డ్ గా ఫీల్ అయ్యి మనకి వీ ఫీల్ స్లీపీ, ఓకే? అందువల్ల ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ తర్వాత 5 to 10 మినిట్స్ అయినా షార్ట్ బ్రేక్స్ తీసుకోండి, ఓకే? షార్ట్ బ్రేక్స్ అలాగా బయటకు వచ్చేసి, రూమ్ లోంచి బయటకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ లో కాసేపు అలా రిలాక్స్ అయ్యి, ఓకే, అలానే మీ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి అంటే మీరు ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవాలన్నమాట, ఓకే? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డు నాట్ డ్రింక్ ఎనఫ్ వాటర్, ఓకే? బట్ మన బాడీ హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్, సో దట్ మనం ఏంటి, అలర్ట్ గా, యాక్టివ్ గా ఉంటాం అనమాట, ఓకేనా? సో ఇలా అలా కంటిన్యూస్ గా ఒకటే ప్లేస్ లో కూర్చొని చదువుకోకుండా, ఓకే, కొంచెం కొంచెం ఒక 5 to 10 మినిట్స్ అలా షార్ట్ బ్రేక్స్ తీసుకోండి, ఓకే? ఎస్. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే ఆ హెవీ మీల్ బిఫోర్ స్టడీయింగ్, ఓకే? మనము
తిన్న వెంటనే ఇమ్మీడియట్ గా చదువుదాం అని కూర్చున్నాం అనుకోండి, డెఫినెట్లీ వి ఫీల్ స్లీపీ. బికాస్ అప్పుడే మనం ఒక ఫుల్ ఆఫ్ బిర్యానీనో లేదా రైస్, ఆయిలీ ఫుడ్ ఇలా మనం మన భోజనం నిండా తినేసి కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకి నిద్ర వస్తుంది కదా. మన స్కూల్ టైంలో కూడా స్కూల్ అవర్స్ లో లంచ్ టైం అయిపోయిన వెంటనే వాట్ ఎవర్ క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెస్ లో మనకి ఖచ్చితంగా నిద్ర వస్తున్నట్టు ఉంటుంది. ఎంత ఫోకస్ చేయాలన్నా, కాన్సన్ట్రేటెడ్ గా మనం లెసన్ ని వినాలి అన్నా we cannot concentrate, right? సో ఎందుకు మనం ఎట్లా ఉంటామంటే బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ స్టేట్ లో ఉంటాము. మనం తిన్న వెంటనే మన బాడీలో బ్లడ్ ఫ్లో కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, అంతా డైజెషన్ కోసం యూజ్ చేస్తుంది. సో ఆ టైంలో బ్రెయిన్ కి తక్కువగా ఎనర్జీ, అలర్ట్నెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనకి వి ఫీల్ స్లీపీ. సో అందుకని తిన్న వెంటనే కాకుండా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే గ్యాప్ తీసుకొని ఆ తర్వాత చదువుకోండి. అలా అని నేను మిమ్మల్ని తినకుండా చదవండి అని చెప్పట్లేదు, ఓకే? అంటే హెవీ మీల్ కాకుండా లైట్ మీల్స్ లైక్ ఫ్రూట్స్, ఏదైనా డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఓకే, లైట్ మీల్ తీసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఎస్. సో అండ్ దెన్ టూ కంఫర్టబుల్ ప్లేస్. మనం రిలాక్స్డ్ గా అలా సోఫాలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ, లేదు అంటే బెడ్ మీద కూర్చొని, లేదు అంటే నేను పనుకొని చదువుతాను అనుకున్నాం అనుకోండి, మీరు పనుకొని చదివేటప్పుడు అన్కాన్షియస్ గా మీకు తెలియకుండానే మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు, అవునా? అట్లాగానే సో మీరు సోఫాలో కూర్చొని రిలాక్స్డ్ గా చదువుకుందామని మనకి మొత్తం మన సరౌండింగ్స్ అంతా ఫెసిలిటీస్ అన్ని కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూర్చొని చదువుకోవాలి అనిపించదు, పనుకొని నిద్రపోవాలనిపిస్తుంది, అవునా కదా? సో అందుకని మీరు ఫ్లోర్ మీద కానీ, లేదు అంటే మీకు స్టడీ టేబుల్ ఉంది అంటే స్టడీ చైర్లో కరెక్ట్ పోస్చర్ లో కూర్చొని స్ట్రైట్ గా కూర్చొని కాన్సన్ట్రేటెడ్ గా చదవండి, ఓకేనా? ఎస్. సో అవాయిడ్ దీస్ కంఫర్టబుల్ ప్లేసెస్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఏ రూమ్ లో అయితే చదువుతున్నారో ఆ రూమ్ లో పూర్ వెంటిలేషన్ ఉండింది అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో అప్పుడు మనం డ్రౌజీగా, టయర్డ్ గా ఫీల్ అవుతాం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్లోజ్డ్ రూమ్ లో జస్ట్ అలా ఒక 5 to 10 minutes ఉన్నారు అంటే మీకు హెడేక్ వస్తుంది. బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, ఎయిర్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి, రైట్? సో అందుకని అప్పుడు కూడా మనకి నిద్ర వచ్చేలాగా, నిద్ర రాకపోయినా టయర్డ్ గా అనిపిస్తుంది. సో దట్ మనం ఫోకస్ చేయలేము, కాన్సన్ట్రేటెడ్ గా చదవలేము. అందుకని ప్రాపర్ వెంటిలేషన్ ఉన్న రూమ్ లో కూర్చొని చదువుకోండి, ఓకేనా? ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ రూమ్ లో అయితే చదువుతున్నారో అక్కడ ప్రాపర్ గా ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండాలన్నమాట, రైట్? ఎస్. అండ్ దెన్ పాసివ్ స్టడీయింగ్ మీన్స్ ఏదో చదువుదామని చెప్పేసి కూర్చొని రేపు టీచర్ తిడతారనో, ఓకే, చదవకపోతే రేపు టీచర్ తిడతారనో, లేదంటే నాకు ఇంట్లో అమ్మ తిడుతోందని చెప్పేసో ఏదో బుక్ తీసి అలాగ కూర్చొని చదువుతూ ఉన్నామనుకోండి, ఏదో ఒక పాయింట్ కనబడుతోంది, ఒక పారాగ్రాఫ్ కనబడుతోంది, వాట్ ఎవర్ అది కనిపిస్తుందో, మన బ్రెయిన్ ని యూజ్ చేయకుండా ఓన్లీ మీ కళ్ళతోనో చదువుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు మనకు కొంతసేపటికి బోర్ వచ్చేస్తుంది. ఇలాగ నీ కూర్చున్న చోటే ఇలానే పెట్టుకొని నిద్రపోతాము, అవునా? సో ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయండి. మీరు ఒక టాపిక్ చదువుతున్నారు, అది బోర్ కొడుతుందా, స్విచ్ టు సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ ఇంట్రెస్టెడ్. నో, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు ఏదైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటుందో దాన్ని కొంతసేపు చదవండి, ఆ తర్వాత మీకు హార్డ్ గా ఉన్న సబ్జెక్ట్ చూసుకోండి, ఓకే? సో అంటే ఇప్పుడు మీకు అది ఇష్టం లేకపోయినా దాన్ని ఎలా అయినా మీరు చదవాలి అనుకుంటే ఏం చేయాలి? అప్పుడు మీతో పాటు చదివేటప్పుడు ఖచ్చితంగా మీ పక్కన నోట్స్ అండ్ పెన్ మాత్రం ఉండాలి. లేదా టెక్స్ట్ బుక్ అది చదువుతున్నప్పుడు ఒక హైలైటర్ అన్నా పెట్టుకొని వాట్ ఎవర్ మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని హైలైటర్ తో హైలైట్ చేసుకోండి. లేదా నోట్బుక్ లో నీట్ గా వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, వాట్ ఆర్ ద టేక్ అవేస్, మీకు ఏం అర్థమైంది అని చెప్పేసి ఎలా అయితే మీకు అర్థమైందో దాన్ని రాసుకోండి. మీరు చదివిన కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే వాటిని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, వాటిని ఆన్సర్ రాయడం కోసం ట్రై చేయండి, ఓకేనా? సో ఆ తర్వాత డయాగ్రామ్స్ ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయండి, ఓకే? మీకు అర్థమైన కాన్సెప్ట్ ని మీకు మీరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, ఓకే? ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. లేదా మీ పక్కన ఎవరైనా ఉన్నారని అజ్యూమ్ చేసుకొని అతనికి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కాన్సెప్ట్ ని, స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ అనేది అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇట్ మేక్స్ యూ ఇంట్రెస్టింగ్. అప్పుడు మనకి ఏదైనా ఒక పని ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు నిద్ర అంతా ఎగిరిపోతుంది, అస్సలు నిద్రే రాదు మనకి,
ఓకేనా? సో, ఇలాగా చిన్న చిన్న టిప్స్‌ని మనం ఫాలో అవుతూ ఉంటే డెఫినైట్‌లీ మనకి నిద్ర రాదు. మోస్ట్‌లీ ఏంటి అంటే మనం బోర్డ్‌గా ఫీల్ అవ్వటం వల్ల, ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల, ఓకే. లేదు మీకు ప్రాపర్ స్లీప్ అది లేదు. మీరు టయర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వాటన్నిటి వల్ల మనకి చదివేటప్పుడు నిద్రొస్తది. అలాగనే మొబైల్ యూసేజ్ కూడా ఎక్కువ ఉండింది అనుకోండి, మీరు చదువుకునే ముందు ఒక గంట సేపు మొబైల్ యూజ్ చేశారనుకోండి, ఆ వెంటనే మీరు చదవాలి అనుకుంటే కూడా మీ బ్రెయిన్ అంతా కూడా అటువైపు వెళ్తూ ఉంటది. ఓకే. ఆ రీల్‌లో ఇలా జరిగింది. ఆ మూవీలో ఈ సీన్‌లో ఇట్లా జరిగింది అని చెప్పి అవే మీ బ్రెయిన్‌లో తిరుగుతూ ఉంటాయి కానీ మన ఫోకస్ స్టడీ మీద ఉండదనమాట. రైట్? సో, ఇలాంటి జస్ట్ ఈ సింపుల్ టిప్స్‌ని మీరు ఫాలో అయితే డెఫినైట్‌లీ మీరు ఈ స్లీపీ మోడ్ నుంచి బయటకొచ్చి యాక్టివేటెడ్ మోడ్‌లో చదువుకోవచ్చనమాట. ఓకేనా? సో, దీస్ ఆర్ ద సొల్యూషన్స్. ఇవేనా మనం డిస్కస్ చేసింది? ప్రాపర్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. చదువుకునేటప్పుడు షార్ట్ బ్రేక్స్ తీసుకోండి మధ్యలో. దట్ ఈస్ ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి. ఆ తర్వాత స్టడీ టేబుల్ అండ్ చైర్‌ని యూజ్ చేసి లేదు అంటే ఫ్లోర్ మీదైనా కరెక్ట్‌గా కూర్చొని చదవండి. అంతేకాని కంఫర్టబుల్ ప్లేస్‌లో కూర్చొని చదవద్దు. ఓకేనా? అప్పుడు మనకు ఖచ్చితంగా నిద్రొస్తది. రైట్? యెస్. సో, అలానే కీప్ యువర్ ఫోన్ అవే వైల్ స్టడీయింగ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం చదువుకునేటప్పుడు ఫోను మనం ఈ రూమ్‌లో ఉన్నామంటే అది ఇంకో మీ పక్కన రూమ్‌లో ఉండాలి. మీ దగ్గర అస్సలు ఉండకూడదు. ఓకే. మీకు క్లాసెస్ అవసరమా? యూ క్యాన్. ఓకే. క్లాసెస్ చూడొచ్చు. దాని తర్వాత మీకు ఎంత వరకైతే ఆ ఫోను అవసరమో దాని నుంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదుందో అదే తీసుకోండి. అలా కాకుండా యూజ్‌లెస్ కంటెంట్ వెనకాల వెళ్ళొద్దు. ఓకే. సో, బికాజ్ మీరు మొబైల్‌ని ప్రాపర్‌గా యూజ్ చేస్తే దట్ బికమ్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. లేదు అంటే అదే మీ ఎనిమీ అవుతుంది. ఓకే. ఇట్ స్పాయిల్స్ యువర్ ఫ్యూచర్. ఓకేనా? సో, దాని నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో అదే మీరు చూడండి. క్లాసెస్ చూస్తున్నారు, ఏదైనా డౌట్ వచ్చిందా? డౌట్ గురించి క్లియర్ చేసుకున్నారా? దాంట్లో పక్కన పెట్టేసారా? అంతేగాని ఫోను తీసుకున్నామని చెప్పి మళ్ళీ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎళ్లి ఒక 5 మినిట్స్ చూద్దాము అనుకుంటే బూమ్! 2 అవర్స్ అయిపోతది. ఓకేనా? సో, ఈ డిస్ట్రాక్షన్స్‌ని అవాయిడ్ చేయండి. డైలీ మీ స్క్రీన్ టైమ్ ఇప్పటి వరకు హాలిడేస్ ఉండుంటాయి. హాలిడేస్‌లో మనం ఫోనుకి ఎక్కువగా యూజ్ చేస్తూ అలవాటు పడుంటాం. బట్ డైలీ మీరు ఖచ్చితంగా 1 అవర్ మీ స్క్రీన్ టైమ్‌ని తగ్గించేసుకుంటూ రండి. ఓకేనా? యెస్. సో, దిస్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.